నేడు జమ్మూ కాశ్మీర్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటించనున్నారు. కిష్త్వార్లోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. అనంతరం వరదల వల్ల వచ్చిన నష్టాన్ని అంచనా వేసి బాధితులకు సహాయ చర్యలపై అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ఇండి కూటమి తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి నేడు రేపు పలు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, నజీర్ హుస్సేన్ కూడా ఉన్నారు. పలు రాజకీయ పార్టీల మద్దతును పొందేందుకు చురుగ్గా ప్రయత్నిస్తున్నారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే నేడు చెన్నైలో తమిళనాడు సీఎం స్టాలిన్తో భేటీ కానున్నట్లు తెలుస్తుంది. అలాగే డీఎంకే ఎంపీలను కలిసి తమ మద్దతు ఇవ్వాలని కోరనున్నారు. మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు అస్వస్థతకు గురయ్యారు. నిన్న సాయంత్రం ఎర్రవెల్లిలోని ఆయన ఫామ్ హౌస్కు ప్రత్యేక వైద్య బృందం వెళ్లి పరీక్షలు నిర్వహించింది. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన చోటు చేసుకున్న బీఆర్ఎస్ వర్గాలు ఆయన ఇప్పటికే కోలుకున్నారని స్పష్టం చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు నిన్నటి నుంచే ఫామ్ హౌస్లోనే ఉండి ఆరోగ్య పరిణామాలపై సమీక్షిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ఫోకస్ పెట్టారు. అందుకోసం క్షేత్రస్థాయిలో పనిచేసేందుకు ముగ్గురు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, వివేక్కు బాధ్యతలు అప్పగించారు. వీరంతా రెగ్యులర్గా నియోజకవర్గంలో పర్యటించడం, కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించాలి. అయితే నియోజకవర్గంలో పార్టీ గ్రాఫ్ ఆశించిన స్థాయిలో పెరగడం లేదని నియోజకవర్గాలు రిపోర్టులు ఇచ్చినట్టు తెలుస్తుంది. దీంతో సీఎం రేవంత్ ఇన్ఛార్జి మంత్రులకు ఫోన్ చేసి కౌన్సిలింగ్ ఇచ్చినట్టు తెలిసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం పార్టీ శ్రేణులను ప్రిపేర్ చేయడంలో ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇక నుంచి కేవలం నియోజకవర్గంపై మాత్రమే ఫోకస్ పెట్టాలని దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. అందుకోసం క్షేత్రస్థాయిలో లీడర్లు, క్యాడర్తో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించాలని ఆదేశించినట్టు సమాచారం. జూన్ 9న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అక్టోబర్ చివరి వారంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్కు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ విజయం కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. ముందుగా నియోజకవర్గంలో క్యాడర్ బలోపేతం చేయడం, అదే సమయంలో స్థానిక సమస్యలను పరిష్కరించాలని టార్గెట్గా పెట్టుకున్నారు. అందుకోసం ముగ్గురు మంత్రులకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. వారిలో ఒకరిద్దరు మంత్రులు మాత్రమే అడపాదడపా నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారని, మిగతా టైం అటువైపు వెళ్లడం లేదని ఫిర్యాదులు వెళ్లాయి. స్థానిక సమస్యలను పరిష్కరించేందుకు ఆయా శాఖల అధికారులతో మాట్లాడడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటి నుంచి నియోజకవర్గంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టండి, క్యాడర్ లీడర్లతో రెగ్యులర్గా మీటింగ్ పెట్టండి, స్థానిక సమస్యలను పరిష్కరించండి, అక్కడ గెలుపు పార్టీకి చాలా అవసరమని హితబోధ చేసినట్టు తెలుస్తుంది.
మంత్రుల పనితీరుపై స్వయంగా సీఎం అసంతృప్తి వ్యక్తం చేయడంతో ముగ్గురు మంత్రులు శనివారం జూబ్లీహిల్స్పై దృష్టి సారించారు. మంత్రులు తుమ్మల పొన్నం, వివేక్ నియోజకవర్గ కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించారు. ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనం పొందుతున్న లబ్ధిదారుల వద్దకు వెళ్లాలని సూచించారు. అందుకోసం ఒక్కో డివిజన్కు ప్రత్యేకంగా 2-3 టీంలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. అలాగే నియోజకవర్గంలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు వెంటనే దృష్టి సారించాలని ఆదేశించారు. డ్రింకింగ్ వాటర్, డ్రైనేజీ, రోడ్ల మరమ్మత్తు, స్ట్రీట్ లైట్స్ సమస్యలు లేకుండా ఫాలో అప్ చేయాలని చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవనాలు చురుకుగా కదులుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో రానున్న 2 రోజుల పాటు మోస్తారు నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. దక్షిణ, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాలో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్, మంచిర్యాల జిల్లాలో స్వల్ప వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవనాలు చురుకుగా కదులుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో రానున్న 2 రోజుల పాటు మోస్తారు నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. దక్షిణ, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్ జిల్లాల్లో స్వల్ప వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్టు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
కూకట్పల్లి బాలిక హత్య కేసులో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. హత్య కేసుకు సంబంధించిన విషయాలను సిపి అవినాష్ మహంతి డీసీపీ వెల్లడించారు. బాలిక తమ్ముడి బ్యాట్ నచ్చడంతో దాన్ని తీసుకెళ్లేందుకు వచ్చిన బాలుడు దొంగతనం చేశాడు. బాలిక అడ్డుకోవడంతో చిన్నారిని తోసేసి హత్య చేశాడు. 15 ఏళ్లలోనే హత్య చేసి ఆధారాలు మాయం చేసేంత పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాడు బాలుడు. పదుల సంఖ్యలో విచారించగా క్రికెట్ బ్యాట్ కోసం ఆ అపార్ట్మెంట్లోకి వెళ్లాలని పోలీసులనే తప్పుదోవ పట్టించిన క్రిమినల్ ఇంటెలిజెంట్ అని పోలీసులు పేర్కొన్నారు. అది ఎప్పుడు రాసుకున్నాం అంటే కొద్దిగా ముందే, అంటే ఒక 1 మంత్ బ్యాక్ రాసుకున్నాం అని చెప్తున్నాడు. అంటే ఆయనకి ముందే ఆ థాట్స్ ఉన్నాయని మనకు అర్థమవుతా ఉంది. బ్యాట్ దొంగతనం కోసం వెళ్ళాడు. లేదు, మనం ఎన్నిసార్లు అడిగినా మనీ గురించి చెప్పడం లేదు. నాకు ఆ బ్యాట్ యాక్చువల్గా ఏంటంటే డిసీజ్డ్ వాళ్ళ తమ్ముడు 6 ఇయర్స్ ఉంటాయి, ఈయన కలిసి క్రికెట్ ఆడేవాళ్ళు. ఆ బ్యాట్ ఈయనకి బాగా నచ్చింది, స్ట్రోక్ బాగా ఉంది, నాకు బాగా నచ్చింది, నాకు ఇవ్వు నేను కూడా ఆడుతా అంటే ఇచ్చేవాడు కదా పిల్లవాడు. సో దాంతో నేను ఎట్లయినా దాన్ని సొంతం చేసుకోవాలనే ఆలోచనతో 2-3 డేస్గా ప్లాన్ చేస్తున్నాను చెప్పాడు దానికోసం. అతను చెప్పింది ఏంటంటే ఇంట్లో ఎవరు లేరు, నార్మల్గా వీళ్ళు ఏంటంటే ఇల్లు దగ్గరికి వేసి వెళ్తారట. సో అట్లానే ఇంటి బోల్ట్ దగ్గరికి పెట్టి ఉంటారు, ఆ దగ్గరికి వేసి ఉంటారని చెప్పేసి వెళ్ళాడు. సడన్గా పాప ఉంది, పాప ఉన్నా కానీ పాప అప్పుడు టీవీ చూస్తుంది, ఇతను వెనక నుంచి వెళ్ళాడు. అంటే అటువైపు తిరిగి చూస్తుంటే ఆ పాప వెనక నుంచి ఒకటే డోర్ ఉంది, వెనక నుంచి అంటే అదే డోరు, ఆ అమ్మాయి అటు తిరిగి ఉంది. ఇట్లా వెళ్ళి ఆ కిచెన్లో ఉంది బ్యాట్ తీసుకొస్తుంటే అప్పుడు ఆ అలికిడికి పాప చూసి దొంగ అని అరిచింది. అరిస్తే అతను పరిగెత్తబోతే ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి చొక్కా పట్టుకుంది. పట్టుకుంటే ఆ కోపంలో తోసేస్తే మంచం మీద పడింది. మంచం మీద పడ్డాక కళ్ళు మూసుకొని విచక్షణారహితంగా పొడి చేశాను చెప్పాడు. అతనికి బేసిక్గా ఈ ఓటీటీల్లో యూట్యూబ్లో ఈ క్రైమ్ థ్రిల్లర్స్, సస్పెన్స్ మిస్టరీలు చూసే అలవాటు బాగా ఎక్కువగా, దాదాపుగా ఒక 5-6 సంవత్సరాల నుంచి అదే పనిలో ఉన్నాడు. స్కూల్ కూడా ఎక్కువ వెళ్ళేవాడు కాదు. ఎప్పుడు ఏదో ఒక తన ఆలోచనలో తనుండి ఇలా ఊహించుకుంటూ ఉండేవాడు. అతనికి స్కూలు ఎగ్గొట్టే అలవాటు ఉండేది. స్కూల్కి వెళ్లకుండా క్రికెట్ ఆడుకోవడం, ఈ ఓటీటీ చూడడం, యూట్యూబ్ చూడడం, ఈ మిస్టరీస్ చూడడం అలవాటు ఉండేది అతనికి. అతను ఎవరైనా చూస్తే వాళ్ళని బెదిరించి రావడం, తర్వాత దాడి చేయటం, ఈ 2 ఉద్దేశాలతో కత్తి తీసుకుపోయినాడు. గ్యాస్ ఆన్ చేసి మనిషి ఆసరాగా తీసుకొని కొందరు కేటగాళ్లు అమాయక రైతులను మోసం చేస్తున్న ఘటన వికారాబాద్ జిల్లా పరిగిలో చోటు చేసుకుంది. డబ్బులు అవసరమైన రైతులకు ₹2 మిత్తి అంతే అంటూ మాయమాటలు చెప్పి భూములను మార్టిగేజ్ పేరుతో కాజేస్తున్నారు. మార్టిగేజ్ అనేది బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీల్లోనే సాధ్యమని రైతులకు తెలియకపోవడంతో ఆలస్యంగా నిజం వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై రైతులను మోసం చేసిన వారిని పోలీసులు పట్టుకుని విచారిస్తున్నారు. విషయం తెలుసుకున్న బాధితులు సిఐ కార్యాలయానికి వెళ్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేటగాళ్లు భూమి తాకట్టు పెట్టి డబ్బులు ఇస్తామని చెప్పి సేల్ డీడ్ ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకుని కొంత డబ్బు ఇచ్చి మొత్తం భూమినే కాజేశారని తెలిపారు. తర్వాత ఆ భూములను లక్షల్లో, కోట్లలో వేరే వారికి అమ్మేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు అప్పు తీర్చేందుకు వెళితే అసలు నిజం బయటపడిందని, తమ భూములు మాది అంటూ నేరస్తులు రైతులను బెదిరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. అప్పు తీసుకొని పోతే నా మీద తీసుకుంటే నా మీద చెప్పు తీసుకుంటే నేను బాబా అన్నతానికి పోతే నీ భూమి ఎక్కడదే గల్ల అని అంటున్నాడు. అంటే నేను గల్లవాటి గుంజి నేను అందులో పాగలైతే నా అప్పు పైసలు వదలేడు. నీ భూమి ఆడుండదు, గోపినాథ్ అని ఉండదు. అడిగిపోయి ఎందుకు అడుగుతున్నావు అనే మాట మాట్లాడుతున్నావు. మళ్ళీ అంటే ఇప్పుడు అంత కుకుశల్లో కలిసి అన్ని వేసుకొచ్చిండ్రు. మా ఆయన ఇంట్లోనే చూసి కట్టుకోండి. నిన్న 6 గంటలకు ఇచ్చేసినాం కాంప్లైంట్ ఇచ్చేస్తే ఈడికి వేసుకొచ్చిండ్రు. ఒకరు పంపిస్తారు, మమ్మల్ని అడుగుతలేరు. కడదమంట పోతే ఇవన్నీ పడ్డాయి. నీ పైసా కట్టన్నాడు, నీ భూమి నీకు చేసిస్తాము, మేము వల్ల మా పైసా నీ భూమి వల్ల మాకు దేవద్దు అనే విషయం పెట్టుకొని నాకు ₹80,000 ఇచ్చారు. చూడు, నేను నా భూమి నాకు చేయాలంట అని అప్పు తీసుకొని పోతే నేను మార్టిగేజ్ చేసిన, నా భూమి వేరేళ్ళకి అమ్మిండ్రు అంటే చెప్పిన తర్వాత నేను వాళ్ళకు ఫోన్ మాట్లాడి, పద్మానం పిల్లగాడు ఉంటాడు, ఆ పిల్లగాడితో పిలిచి మాట్లాడితే అన్న ఇంకొక ₹1,00,000 ఇవ్వాలి, 1,10,000 ఇస్తే మిగతా రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు. నేను కూడా పిలిచి గ్రామ పంచాయతీ మన ఇంటికాడ కూర్చొని ఆయనకి వీడియో కాల్ మాట్లాడి, ఆ తర్వాత అన్న నీకు పైసలు పంపిస్తున్నా అంటే 15 రోజుల్లో చేస్తాను తీసుకునే డబ్బులు కూడా పంపించిన తర్వాత అంతకుముందే వేరేకి రిజిస్ట్రేషన్ చేస్తే ఆయన నిన్న వచ్చిండు ఏమన్నాడు, అన్న నాకు భూమి అన్నాడు, మొగల భూమి ఆడదాకా
అంటే నీవే కూడా భయం కాదంటే లేలే నాకు అమ్మిందంట చెప్తే అప్పుడు తెలిసింది మాకు ఎవరు అనేది ఏం కథ. ఇవి చూస్తే మేము పరిశాన్ అవుతుంది సార్. కోట్ల రూపాయలు. ఇక్కడ ఒక ముసలాయి ఉంది తక్కువ ఉంది, ఆమె మొగడు చచ్చిపోయింది. అంటే చాలా మంది టెన్షన్ తీసుకొని చనిపోతున్నారు, కానీ వాళ్ళకి ఎవ్వరు ఆదుకునే స్థాయిలో లేదు సార్. దయచేసి మీరు ఏమన్నా మీడియా ద్వారా కానీ వాళ్ళ లీడర్ ద్వారా కానీ జస్ట్ ఇటువంటి వాళ్ళకి ఇస్తే సాయం చాలా బాగుంటుంది సార్. ఎందుకంటే ఇంచుమించు కోర్టులకు అయిందంట, అది మనకు తెలియదు. వాడిని ఏం చేసిండు, జస్ట్ 5-6 మందిని పెట్టిండు ఆయన వెనుక. అంటే ప్రతి మండలంలో చౌదరగూడెం కానీ, కొందూరు కానీ, షాద్నగర్ కానీ, అంటే మీ ఏరియాలో ఎవడన్నా మాడిగే చేస్తే తీసుకురండి అన్నాడు. వాళ్ళ కార్లు కూడా ఇప్పించిండు. అంటే 14 మా పిల్లగాడు ఉంటాడు, వాడు వాని కారు ఇప్పించిండు. వాడు తీసుకుపోవాలి, వాళ్ళతోటి మాట్లాడాలి, వాళ్ళకి మాడిగేజ్ చెప్పాలి. సరే ఇంత ప్రాబ్లం అంటే జనాలు చాలా ఇబ్బంది సార్. నేను మాడిగేజ్ చేసిన నా భూమి సత్యసాయి జిల్లా హిందూపురంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. హిందూపురం మున్సిపల్ వైసీపీ ఫ్లోర్ లీడర్ 30వ వార్డు కౌన్సిలర్ ఆసిఫ్ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కారణాలు వెల్లడించకుండా తమ నాయకుడిని అరెస్టు చేశారంటూ వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. హిందూపురం 1 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆసిఫ్ను ఏ కారణంతో అరెస్టు చేశారనే దానిపై పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కనీస సమాచారం కూడా ఇవ్వకుండా తమ నాయకుడిని ఎలా అదుపులోకి తీసుకుంటారని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. చూడండి, మర్యాద అనేది మనిషికి చాలా ఇంపార్టెంట్. మర్యాద అనేది ఒక మనిషికి చాలా ఇంపార్టెంట్. రేపు పొద్దున్నే యాజ్ అ ఫ్లోర్ లీడర్ ఆయన మర్యాద ఎట్లా, ఆయన తల ఎక్కడ పెట్టుకుంటాడు? తప్పు చేసి చూడండి, మర్యాద అనేది మనిషికి చాలా ఇంపార్టెంట్. మర్యాద అనేది ఒక మనిషికి చాలా ఇంపార్టెంట్. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి కోర్టులో భారీ ఊరట లభించింది. హైకోర్టు బెయిల్ను మంజూరు చేస్తూ పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేసేంత వరకు కాకానిని నెల్లూరు జిల్లాలో ఉండకూడదన్నారు. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలీస్ స్టేషన్కి హాజరు కావాలని ఆదేశించింది. ఈ షరతులపై స్టే విధిస్తూ 29వ తేదీన తుది విచారణ జరపనుంది. ఈ నేపథ్యంలో స్పందించిన కాకాని తనకు రేపు నెల్లూరుకి రావాల్సిన అవసరం ఉన్నప్పటికీ హైకోర్టు స్టే కారణంగా ఈ రోజే నెల్లూరుకు వచ్చారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 14 నెలల్లో తనపై 14 కేసులు నమోదు చేసినట్లు, ఇంకా ఎన్ని కేసులు వస్తాయో తెలియదని ఆయన ఆరోపించారు. క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2027 ఐసీసీ పురుషుల ప్రపంచ కప్కు సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. ఈ మెగా టోర్నీకి దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనుండగా మ్యాచ్లు జరిగే వేదికలను క్రికెట్ దక్షిణాఫ్రికా అధికారికంగా ఖరారు చేసింది. సుమారు 24 ఏళ్ల తర్వాత ఆఫ్రికా గడ్డపై ఈ మెగా ఈవెంట్ జరగనుండడం విశేషం. టోర్నమెంట్లో సింహభాగం అంటే 44 మ్యాచ్లకు దక్షిణాఫ్రికానే ఆతిథ్యం ఇవ్వనుంది. ఇందుకోసం దేశంలోని 8 ప్రధాన నగరాలను ఎంపిక చేశారు. జోహన్నెస్బర్గ్, ప్రిటోరియా, కేప్ టౌన్, డర్బన్, గెక్బెహ్రా, బ్లూమ్ ఫాంటైన్, ఈస్ట్ లండన్, పార్ల్ నగరాల్లోని స్టేడియాలు ఈ మ్యాచ్లకు వేదికలు కానున్నాయి. మిగిలిన 10 మ్యాచ్లను సహా ఆతిథ్య దేశాలైన జింబాబ్వే, నమీబియాలో నిర్వహించనున్నట్లు సిఎస్ఏ స్పష్టం చేసింది.
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2027 ఐసీసీ పురుషుల ప్రపంచ కప్కు సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. ఈ టోర్నీకి దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనుండగా మ్యాచ్లు జరిగే వేదికలను క్రికెట్ దక్షిణాఫ్రికా అధికారికంగా ఖరారు చేసింది. సుమారు 24 ఏళ్ల తర్వాత ఆఫ్రికా గడ్డపై ఈ మెగా ఈవెంట్ జరగనుండడం విశేషం. టోర్నమెంట్లో సింహభాగం అంటే 44 మ్యాచ్లకు దక్షిణాఫ్రికానే ఆతిథ్యం ఇవ్వనుంది. ఇందుకోసం దేశంలోని 8 ప్రధాన నగరాలను ఎంపిక చేశారు. జోహన్నస్బర్గ్, ప్రిటోరియా, కేప్ టౌన్, డర్బన్, గెక్బెర్హా, బ్లూమ్ఫాంటైన్, ఈస్ట్ లండన్, పార్లు నగరాల్లోని స్టేడియాలు ఈ మ్యాచ్లకు వేదికలు కానున్నాయి. మిగిలిన 10 మ్యాచ్లను సహా ఆతిథ్య దేశాలైన జింబాబ్వే, నమీబియాలలో నిర్వహించనున్నట్లు సిఎస్ఐ స్పష్టం చేసింది. ప్రొద్దుటూరు పట్టణం వైఎస్ఆర్ కడప జిల్లాలో అత్యంత ప్రాచీనంగా వ్యాపారపరంగా ప్రసిద్ధిగాంచిన ఊరు. దసరా ఉత్సవాల్లో 2వ మైసూరుగా, బంగారు వ్యాపారంలో 2వ ముంబైగా పేరొందిన ఈ పట్టణం రాయలసీమలో కీలక స్థానం కలిగిన వ్యాపార కేంద్రంగా చలామణి అవుతుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పసిడి పురి పేరుకే పరిమితమై మురికి ముతుక పట్టణంగా మారిపోతుంది. అభివృద్ధి చెందిన పట్టణంగా పేరున్న ప్రాథమిక సౌకర్యాల్లో విపరీతమైన లోటుపాట్లతో ప్రజలు నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణాన్ని శుభ్రంగా ఉంచే ప్రయత్నం కంటే ఊరి పేరునే నమ్ముకుని ఉండిపోతున్న పాలకుల వ్యవహార శైలి ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తుంది. ప్రతి వర్షాకాలం వచ్చిందంటే పొద్దుటూరు ప్రజలకు భయం మొదలవుతుంది. గాంధీ రోడ్, శివాలయం వీధి, కొర్రపాడు రోడ్, కోనేటి కాల్వ వీధి, మైదుకూరు రహదారి వంటి ప్రధాన మార్గాలే మోకాళ్ల లోతు నీటిలో మునిగిపోతుండగా వీధుల్లో డ్రైనేజీ లేక ప్రజలు నడవడానికి కూడా అవకాశం లేక బురదలో ఇబ్బందులకు గురవుతున్నారు. మడూరు కాలువ 1, మడూరు కాలువ 2, పొద్దుటూరు కాలువలు, కొత్తపల్లి కాలువలు వంటి ప్రధాన కాలువల్లో ప్లాస్టిక్, చెత్త మరియు బెదిరిన వస్తువులు పేరుకుపోవడం వల్ల వర్షపు నీరు పొంగి రోడ్ల మీదకు ప్రవహిస్తుంది. ఈ మురుగునీటి వల్ల దుర్వాసన, దోమలు, జ్వరాలు, మలేరియా వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. వీధుల్లో చెత్త సేకరణ సరిగా లేక రోడ్లపైనే చెత్త కుప్పలుగా పేరుకుపోవడం పౌరులకు అసహనాన్ని కలిగిస్తుంది. ఫాగింగ్, స్ప్రే కార్యక్రమాలు మున్సిపాలిటీ చేపట్టకపోవడం వల్ల దోమల ఉధృతి రోజురోజుకు పెరుగుతుంది. ముందుగానే ముందస్తు చర్యల్లో భాగంగా మన పట్టణంలో ఉన్నటువంటి 5 ప్రధాన కాలువలు ఏదైతే మడూరు ఛానల్, కొత్తపల్లి ఛానల్, అదేవిధంగా దొరసానపల్లి ఛానల్, ప్రొద్దుటూరు 1, ప్రొద్దుటూరు ఛానల్, ఈ 5 ప్రధాన ఛానళ్ళు మన ప్రొద్దుటూరు పట్టణం నుంచి వెళ్తున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఇందులో ఇవన్నీ ఎక్కువగా ఓపెన్ ఛానల్స్గా ఉండడం మూలంగా ప్రజలందరూ దీంట్లో వారు దైనందికంగా వారి ఇంట్లో వాడుతున్నటువంటి చెత్త, వాళ్ళ ఇంట్లో నుంచి జనరేట్ అయిన చెత్త కానివ్వండి, వాళ్ళ షాపుల నుంచి వచ్చే చెత్త కానివ్వండి, తిని తాగి పడేసేటువంటి గ్లాసులు, బాటిల్స్ ఇవన్నీ కూడా నేరుగా అందులో వేయడం మూలంగా మనం అనేక చోట్ల ఇప్పటికే దీన్ని గ్రిల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అనేక ప్రాంతాల్లో ప్రతి ఛానల్ మీద కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అవి ఏర్పాటు చేసి మనం ఎప్పటికప్పుడు తొలగిస్తున్నప్పటికీ కూడా ఇది ప్రధానంగా చాలా ప్రతిబంధకంగా మారి ఎక్కడైనా ఛానల్ వీక్గా ఉంది, ఎక్కడైనా ఛానల్ మనకున్నటువంటి కాలువ గట్లు ఎక్కడైనా వీక్గా ఉండి ఎక్కడైనా బయటికి నీళ్ళు ఎక్కి ఊర్లోకి ప్రవేశిస్తాయేమో, రోడ్లపైకి వస్తాయేమో అని ఆలోచన చేసి ఇమ్మీడియట్గా మనము ప్రాథమికంగా చర్యలు తీసుకోవడం కోసము మనము 3 జేసీబీలను ఒక్కొక్క జేసీబీకి అనుసంధానంగా 3 ట్రాక్టర్లను ఉంచి 3 టీములుగా ఏర్పాటు చేసి కొన్ని చోట్లకు వెహికల్స్ వెళ్ళలేని చోట మేము 15 మంది డైలీ లేబర్ని కూడా ఉపయోగించి అక్కడికి వెహికల్స్ కూడా వెళ్ళకోకుండా ఎంక్రోచ్మెంట్స్ పూర్తిగా ఆ రోడ్డు కంటే అడ్డంగా ఉండడం మూలంగా వెహికల్స్ పోలేకపోతే అక్కడ 15 మందిని రోజువారీ చొప్పున అక్కడ కూడా వాళ్ళని కూడా 8 రోజుల పాటు ఆ లేబర్ని కూడా మనం ఉపయోగించి ఈ విధంగా ఉన్నటువంటి తీసేస్తూ. వర్షాకాలం వచ్చేసింది. అలాగే ప్రొద్దుటూరు ఎప్పటిలాగే అస్తవ్యస్తమయ్యింది. అనేక దశాబ్దాలుగా ప్రొద్దుటూరు పట్టణానికి పట్టి పీడిస్తున్న సమస్య ఏదంటే అది పారిశుద్ధ్యం. అనేక సంవత్సరాలు అనేక నాయకులు వచ్చారు, అనేక కమిషనర్లు వచ్చినారు, కానీ ప్రొద్దుటూరు ఎంత దరిద్రంగా అధ్వానంగా స్థితిలో ఉందంటే అంత దౌర్భాగ్య స్థితిలో ఉంది. ప్రజలందరూ విసిగిపోతూ ఉన్నారు. ప్రొద్దుటూరు ప్రజలందరూ అసలు పారిశుద్ధ్యం అంటే ఇంతేనా అని అలవాటైపోయినారు. కానీ ఇదే ప్రజలు వేరే పట్టణాలకు కానీ వేరే ఊర్లకు కానీ పోతే తెలుస్తుంది అసలు పారిశుద్ధ్యం అంటే ఏంటి, ఎలా ఉండాలి, ఎంత నీట్గా ఉండాలి అనేది అటు తాడిపత్రికి పోతే ఇటు పులిందలకు వెళ్తే అర్థమవుతుంది. దీని అన్నిటికి కారణం ఒక దశా నిర్దేశం లేకపోవడమే. దీని అన్నిటికి కారణం
ఒక సమర్థమైన నాయకుడు లేకపోవడమే, ఒక మంచి విజన్ లేకపోవడమే